హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో చూసుకోండి, ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి జీడీ ఫిబ్రవరి 25 అంటే ఈ రోజు షిఫ్ట్ 1లో అడిగిన మ్యాథ్స్ క్వశ్చన్స్ అయితే చూద్దామండి. సో చూసుకోండి, కొన్ని క్వశ్చన్స్ అయితే మనం చూడడం జరుగుతుంది, ఎందుకంటే కొంతమంది మాత్రమే స్టూడెంట్స్ పంపించడం జరిగింది ఈ క్వశ్చన్స్ని. మీరు కూడా నెక్స్ట్ షిఫ్ట్స్లో కనుక ఎగ్జామ్ రాస్తున్నట్లయితే, అంటే ఈ రోజైనా కావచ్చు, రేపైనా కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, ఈ నెంబర్ 9160085856 అనే ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి తప్పకుండా క్వశ్చన్స్. ఓకేనా? షిఫ్ట్ నెంబర్ అండ్ డేట్ మెన్షన్ చేసి మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మనం ఆ క్వశ్చన్స్ని అయితే తప్పకుండా నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు ఎనీ షిఫ్ట్ ఈరోజు షిఫ్ట్ 1లో రాసినా సరే తప్పకుండా పంపించండి. ఓకేనా? అన్నిటిని మనం డిస్కస్ చేస్తాం. సో ఓకే, అసలు ఈ షిఫ్ట్ 1లో ఫిబ్రవరి 20 షిఫ్ట్ 1లో ఎలా అడిగారు క్వశ్చన్స్, ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి? యావరేజెస్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందండి, సింప్లిఫికేషన్ నుంచి ఒక 2 క్వశ్చన్స్, పర్సంటేజెస్ ఒక క్వశ్చన్, టైమ్ అండ్ వర్క్ ఒక 2 క్వశ్చన్లు, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 క్వశ్చన్లు, ప్రాఫిట్ అండ్ లాస్ ఒక క్వశ్చన్, నెంబర్ సిస్టమ్స్ నుంచి ఒక క్వశ్చన్, హెచ్సిఎఫ్ ఎల్సిఎం నుంచి ఒక 2 క్వశ్చన్లు, టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ ఎక్కువగా 3 క్వశ్చన్స్ అడగడం జరిగింది అనమాట. ఓకేనా? సో ఓకే, కొన్ని క్వశ్చన్స్ అయితే మనం చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏ, బి అండ్ సి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days, 30 days అండ్ 60 days రెస్పెక్టివ్లీ. హౌ లాంగ్ విల్ దే టేక్ టు ఫినిష్ ద వర్క్ ఇఫ్ దే వర్క్ టుగెదర్? ఏబిసి వరుసగా 20 రోజులు, 30 రోజులు మరియు 60 రోజుల్లో ఒక పనిని చేస్తే ఆ పనిని పూర్తి చేయడానికి ముగ్గురు కలిసి ఎంత సమయం పడుతుంది అంటున్నారు. సో 20 days, 30 days, 60 days అని చూడగానే మనం ఏం చేయాలి? ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం తీసుకొని దాన్ని ఏమనుకోవాలి? టోటల్ వర్క్ అనుకోవాలి. సో 20కి 30కి 60కి ఎల్సిఎం 16. సో టోటల్ వర్క్ నేను ఏమనుకుంటున్నా? 60 యూనిట్స్ అనుకుంటున్నాను. అంటే ఏ 20 రోజుల్లో 60 యూనిట్లు చేస్తాడంటే రోజుకి 3 యూనిట్లు చేస్తున్నాడు. బి వచ్చేసి 30 daysలో 60 యూనిట్స్ చేస్తాడంటే రోజుకి 2 యూనిట్స్. సి వచ్చేసి 60 daysలో 60 యూనిట్స్ చేస్తాడంటే రోజుకి 1 యూనిట్. సో ముగ్గురు కలిపితే రోజుకి 6 యూనిట్స్ చేస్తున్నారు. సో ముగ్గురు కలిసి 60 యూనిట్స్ ఈ వర్క్ ని ఎన్ని డేస్ లో చేస్తారంటే రోజుకి 6 యూనిట్స్ చొప్పున 10 days లో చేస్తారు అని చెప్పొచ్చు. అంతేనా? సో ఆన్సర్ ఏమవుతుంది? 10 days అవుతుంది. ఓకేనా? వెరీ వెరీ ఈజీ క్వశ్చన్ అండి. మనం ఆల్రెడీ మన ఛానల్లో ఈ మోడల్ చాలా క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాం, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ సమ్ ఆఫ్ మనీ అట్ సింపుల్ ఇంట్రెస్ట్ డబల్స్ ఇన్ 13 years, ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఇట్ బికమ్ 6 times అన్నారు. సాధారణ వడ్డీలోని కొంత డబ్బు 13 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుందంట. అయితే ఎన్ని సంవత్సరాలు ఇది 6 రెట్లు అవుతుంది అంటున్నారు. కొంచెం జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ అన్నారు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే వేరేలా ఉంటుంది. సింపుల్ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఏమవుతుంది? ఎక్స్ డబల్ అయిందంట, 2x అయింది. అవునా? అంటే ఏమైంది? ఎంత యాడ్ అయింది? 100% యాడ్ అయింది. ఎంతకి? 100%, 13 yearsకి. ఇప్పుడు ఏమంటున్నాడు? అదే నెంబరు, అదే సమ్ 6x times అవ్వాలి, అంటే 6 times అవ్వాలంటున్నాడు. 6 times అవ్వాలంటే ఎంత యాడ్ అవ్వాలండి? 500% యాడ్ అవ్వాలా? అంతేనా? 100%కి 500% అయితే యాడ్ అయితే 600% అవుద్ది. సో 100%కి 13 years పడితే 500%కి ఇది 5 times ఉంది కాబట్టి ఇది కూడా 5 times అంటే 65 years టైం పడుతుంది అని చెప్పచ్చు. ఓకేనా? అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనుకోండి, 65 years ఆన్సర్ అవుతుంది దీని క్వశ్చన్కి. సరే, అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే ఇలా ఎవరు ఏం చెప్తారని చూడండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకవేళ ఒక అమౌంట్ ఉంది, అది 4 yearsకి డబల్ అయింది. 4 yearsకి డబల్ అయింది. అలా అయితే 16 times ఎన్ని ఇయర్స్కి అవుతుంది అన్నారు అనుకోండి, 16 times. సో ఇప్పుడు 4 years డబల్ అయిందా? ఇది చూసుకోండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్ర వడ్డీ. అంటే మళ్ళీ 4 yearsకి ఏమవుతుందంటే ఇది డబల్ అవుతుంది అనమాట. అంటే ఇది 4x అవుతుంది. తర్వాత మళ్ళీ 4 yearsకి ఇది 8x అవుతుంది. మళ్ళీ 4 yearsకి ఇది 16x అవుతుంది. ఓకేనా? సో ఇలా మనం చెప్పచ్చు. సో 4 years డబల్ అయింది, మళ్ళీ డబల్ అవుద్ది, మళ్ళీ డబల్ అవుద్ది, మళ్ళీ డబల్ అవుద్ది. ఓకే ఓకేనండి? సో అప్పుడు ఏం చెప్పొచ్చు? 16 yearsలోని 16 times అవుతుందని చెప్పొచ్చు. సో ఇదనమాట కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి సింపుల్ ఇంట్రెస్ట్ కి తేడా. ఇప్పుడు ఇదే క్వశ్చన్ మనం సింపుల్ ఇంట్రెస్ట్ లో చూసాం అనుకోండి, ఇప్పుడు ఎక్స్ 2x అవ్వడానికి 4 years పట్టింది. అంటే 4 yearsకి ఎంత వస్తుంది మనకి? 4 yearsకి 100% వస్తుంది. సో మనకి ఇప్పుడు ఎంత కావాలి? 1500% కావాలి. ఎందుకంటే 16 times అంటే 1600% అవ్వాలంటే 100% ఉంది, 1600% అవ్వాలంటే 1500% అవ్వాలంటే 15 times అంటే 60 years పడుతుందని చెప్పచ్చు. ఓకేనా? అది డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవాలన్నమాట. సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి అది తేడా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ షాప్ కీపర్ బైస్. ఓకే, ఒక దుకాణదారుడు వచ్చేసి 2 వస్తువుల్ని 5000 కొన్నాడంటండి. ఒక్కొక్క వస్తువుని 5000 కొన్నాడంట. కొనిన తర్వాత ఏం చేశాడంట?
ఒక వస్తువుని 10% లాభం కమ్మాడంట, మరొక దాన్ని 15% లాస్ కమ్మాడంట. అయితే లాస్ట్కి లాభమా నష్టమా అని అడుగుతున్నారు. చూసుకోండి, రెండింటిని కొన్న ధర అంటున్నాడండి. ఇది కొన్న ధర. అమ్మిన ధర అయితే ఇంకొకలా చేస్తుంటాం, కానీ ఇది కొన్న ధర 5,000 కాబట్టి ఆ కొన్న ధర మీద 10%, 15%, 10% లాభం వచ్చింది, 15% నష్టం వచ్చింది. 10% ప్రాఫిట్, 15% లాస్. అంటే సింపుల్ గా టోటల్ గా ఫైనల్ గా 5% లాస్ అని చెప్పొచ్చు. 5% అంటే ఎంత? 5,000 కి చూడండి, 5,000 అని చెప్పొచ్చా మనం? ఇప్పుడు 5,000 లో చూసుకుంటే 5% లాస్, కంప్లీట్ లాస్ చూసుకుంటే మాత్రం 2.5% అండి. సో సింపుల్ గా చెప్పాలంటే చూడండి, ఇప్పుడు ఒక వస్తువు 5,000 కొన్నారు, ఇంకో వస్తువు కూడా 5,000 కొన్నారు. ఇది 10% ప్రాఫిట్. 10% అంటే 500 ప్రాఫిట్ వచ్చింది, అంటే 5,500 అయింది. ఇదేంటి? 15% లాస్. 15% లాస్ అంటే 750 రూపీస్ లాస్ అయింది. 15% 750 కదా. సో 750 లాస్ అయింది, అంటే ఇది 4250. మొత్తానికి ఫైనల్ గా ఏం జరిగింది అంటున్నారు. ఏం జరిగింది? రెండింటిని కలిపితే 9750 అయింది. యాక్చువల్లీ రెండింటిని కొన్నది 10,000కి, అమ్మింది 9750 కంటే 250 రూపీస్ లాస్ వచ్చింది అని చెప్పొచ్చు. అంతేనా? ఇందాక నేను ఏం చెప్పాను? 5% అన్న. 5% అంటే 1% 50, 5 into 50 250 రూపీస్. అలా అయినా సరే 250 రూపీస్ అని చెప్పొచ్చు. కానీ ఓవరాల్ గా ఎంత లాస్ వచ్చింది పర్సంటేజ్ లో అంటే 10,000కి 5% లాస్ అని చెప్పాలన్నమాట. అంటే 5,000కి 2.5% అవుతుంది. ఓకేనా? సో సింపుల్ గా మీకు ఒకవేళ అది అర్థం కాకపోయినా ఇది సింపుల్ గా అర్థం అవుతుంది కదండి. చాలా ఈజీగా అర్థం అవుతుంది, చెప్పాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది లాంగెస్ట్ పోల్ దట్ కెన్ బి ప్లేస్డ్ ఇన్ ఎ రూమ్. రూమ్ యొక్క, ఒక గది యొక్క పొడవు, వెడల్పు, ఎత్తు ఇచ్చారు. అంటే లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్ ఇచ్చారు. అలా అయితే ఆ గదిలోని ఒక పోల్ని పెట్టాలంటే ఎంత లాంగెస్ట్ పోల్ని పెట్టగలం అంటున్నారు. చూసుకుని, ఒక గది అంటే అది క్యూబాయిడ్ షేప్లో ఉంటుంది, అంతేనా? ఇప్పుడు ఎందుకంటే ఇది 4 సెంటీమీటర్ 5, 6 అన్నారు కాబట్టి ఇది క్యూబాయిడ్ అని చెప్పొచ్చు. క్యూబాయిడ్లోని లాంగెస్ట్ పోల్ లేదా స్టిక్ ఏదైనా పెట్టాలంటే ఎలా పెట్టచ్చు మనం? డయాగ్నల్ గా పెట్టచ్చు. డయాగ్నల్ గా పెడితేనే అన్నిటికంటే లాంగెస్ట్ పోల్ని కానీ స్టిక్ని కానీ దేనైనా సరే పెట్టచ్చు. అంటే లాంగెస్ట్ దాన్ని పెట్టాలంటే డయాగ్నల్ గా పెట్టాలి. సో డయాగ్నల్ లెంత్ కనుక్కుంటే సరిపోతుంది. లెంత్, బ్రెడ్త్, హైట్ క్యూబాయిడ్ తెలిసినప్పుడు మనకి డయాగ్నల్ ఎలా కనుక్కుంటాం? స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. సో అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్. 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25, 6 స్క్వేర్ అంటే 36. సో 41 ప్లస్ 36 అంటే 77. సో స్క్వేర్ రూట్ 77 ఆన్సర్ అవుతుంది అని చెప్పచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. రేషియో ఆఫ్ 3 నెంబర్స్ ఏబిసి యొక్క రేషియో ఇచ్చారు, సమ్ ఆఫ్ దీస్ నెంబర్స్ ఇచ్చారు, సి ఎంత అంటున్నారు. 3 నెంబర్ల యొక్క నిష్పత్తి ఇచ్చారు, వాటి మొత్తం కలిపి ఎంత ఇచ్చారు, సిని కనుక్కోమంటున్నారు. సింపుల్ గా చూడండి, మనం ఆల్రెడీ ఫ్రాక్షన్స్ ని మనం చెప్పుకోవడం జరిగింది, అవునా? ఫ్రాక్షన్స్ రేషియోలోని ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలో కూడా మనం చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు 1/4 ఈజ్ టు 1/2 ఈజ్ టు 1/3. ఫ్రాక్షన్ ని ఇప్పుడు ఏంటి, కిందనున్న డినామినేటర్ ని తీసేయడానికి ట్రై చేయాలి. అప్పుడు ఏం చేయాలి? 4కి 2కి 3కి ఎల్సిఎం తీసుకోవాలి. ఎంత? 12 వచ్చింది ఎల్సిఎం. సో 12 తో మనం మల్టిప్లై చేయాలి. 12 into 1/4 3, 12 into 1/2 6, 12 into 1/3 4. సో 3:6:4 అయింది రేషియో. అంటే ఇది ఏ, ఇది బి, ఇది సి. ఇప్పుడు ఏంటి? 3 ఈ నిష్పత్తిలో ఉన్నాయంట. టోటల్ వచ్చి 7,800 అంట. మొత్తం ఎన్ని భాగాలు? 6 + 4 + 3 అంటే 13 భాగాలు. 13 భాగాలు 7,800కి ఈక్వల్ అయితే ఒక భాగం 13 6 are 78 అంటే 600కి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు సి వాల్యూ అడిగారు. సి వాల్యూ ఎంత? 4 భాగాలు. ఒక భాగం 600 అయితే 4 భాగాలు 4 into 600 2,400 అవుతుంది అని చెప్పచ్చు, రైట్? సో సి వాల్యూ ఎంత అంటే 2,400. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, సింపుల్ క్వశ్చన్ కదా. రేడియస్ ఇచ్చారు, వ్యాసార్థం ఇచ్చారు, ఏరియా కనుక్కోమంటున్నారు. ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ ఫార్ములా ఏంటండి? పై ఆర్ స్క్వేర్. పై అంటే 22/7 ఇంటూ ఆర్ అంటే 7 into 7. ఆర్ 7 కదా ఇచ్చారు. సో 7 7 క్యాన్సిల్ అయితే 7 into 24 154 అని చెప్పొచ్చు. ఓకేనా? వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రెసెంట్ ఏజెస్ యొక్క వాళ్ళ వయస్సులు, కొడుకు మరియు తండ్రి యొక్క వయస్సు నిష్పత్తి ఇచ్చారు. ఎంతంట? 3:5 అంట. సన్, ఫాదర్. అదే 20 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఏజెస్ రేషియో వచ్చేసి
5:7 అంట, 5:7 20 years తర్వాత అంట. ఇక్కడ ఎంత పెరిగింది? 2 పెరిగింది, ఇక్కడ కూడా 2 పెరిగింది. అంటే ఆ 2 యూనిట్స్, ఇప్పుడు ఇక్కడ ఏజ్ ఎంత పెరిగింది? ఇది ఎంత? 20 years తర్వాత కదా. సో ఆ 2 యూనిట్స్ 20 yearsకి ఈక్వల్ అవుతుందా? చెప్పచ్చా? ఎస్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏజ్ ప్రాబ్లమ్స్. సో 1 యూనిట్ ఎంత అవుతుంది? 10 yearsకి ఈక్వల్ అవుతుంది. క్వశ్చన్ ఏం అడిగారు? ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ది సన్, ప్రస్తుత కొడుకు వయసు. ప్రస్తుత కొడుకు వయసు ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఎంత ఇది? 3 యూనిట్లు. 1 యూనిట్ 10 సంవత్సరాలు. సో 3 యూనిట్లు 3 × 10 30 సంవత్సరాలు అని చెప్పచ్చు. ఓకేనండి, వెరీ వెరీ ఈజీ. సో ఓకే గైస్, మీరు నెక్స్ట్ షిఫ్ట్స్లో కనుక ఖచ్చితంగా ఎగ్జామ్ రాస్తున్నట్లయితే 916000858556 అనే ఈ నెంబర్కి తప్పకుండా వాట్సాప్లో క్వశ్చన్స్ పంపించండి. సో మనం నెక్స్ట్ వీడియోస్లోని షిఫ్ట్ 1లో వచ్చిన రీజనింగ్, జీకే, అలాగే షిఫ్ట్ 2, షిఫ్ట్ 3 మొత్తం అన్ని కూడా మనం చూడడానికి ట్రై చేద్దాం. సో ఇవేవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.